తొర్రూరు మండలం చర్లపాలెం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్మారపు మహేందర్ తమ ప్రచారంలోకి వెళ్తున్న ప్రజలను కలుస్తున్నారు. మహేందర్ గారు చెప్పండి, ప్రజలకు వెళ్తున్నారు, ప్రజలను కలుస్తున్నారు, ఏమంటున్నారు మీ ప్రజలు? నేను గత 20 సంవత్సరాల కాంచి కాంగ్రెస్ పార్టీలో ఒక నిబద్ధత గల కార్యకర్తగా పనిచేసుకుంటూ వచ్చాను. గతంలో మా చెర్లపాలెం గ్రామం ఇనన్మాస ఉప సర్పంచ్ కూడా కాంగ్రెస్ పార్టీ తరపున నాకు ఇవ్వడం జరిగింది. నేను తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామ కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉన్నాను. నేను కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న ఒక నిక్కాసైన కార్యకర్తను. గత ఎస్సీ రిజర్వేషన్ ఈ ఈ రిజర్వేషన్‌లో ఎస్సీ రిజర్వేషన్ రావడంతో నాకు ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డా కాబట్టి నాకు అవకాశం వచ్చిందని మా మేడం గారు ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు మరియు యశస్విని రెడ్డి గారిని కలవడం జరిగింది. అయితే మా గ్రామంలో ఉన్నటువంటి కొన్ని కుట్రలో భాగంగా అపోజిషన్‌లో గత 15 సంవత్సరాల కాంచోని బీఆర్ఎస్ పార్టీలో పదవులు అనుభవించి సర్పంచ్, ఎంపీటీసీగా పనిచేసి ఇవాళ వాళ్ళు ఒక కుట్రపూరితమైన మీ ప్రచార కార్యక్రమంలో మీ మద్దతుదారులు కావచ్చు, మీ ప్రజలను కావచ్చు, మీ నాయకులను కావచ్చు, ప్రలోభాలకు పెట్టడం కావచ్చు, ఇబ్బందులకు గురి చేసే సంఘటనలు ఏర్పడినట్టు నిజమేనా ఇది? నేను ఈరోజు మొట్టమొదట మా గ్రామ పంచాయతీ వార్డు సభ్యులను మరియు నేను మా ఆంజనేయుని గుడి టెంపుల్‌లో పూజ చేసుకోవడం జరిగింది. కొంత ముఖ్య కార్యకర్తలు మరియు మా బంధువులను పిలుచుకొని ప్రచారం ఈరోజు మొదలుపెట్టడానికి గుడికి వెళ్ళాను. అదే క్రమంలో నేను ప్రచారం చేసుకుంటుంటే ప్రజల ఆదరణ ఈరోజే నేను మొదలుపెట్టాను. ఆ ప్రజలు నా మీద ఉన్నటువంటి అభిమానంతో తరలి రావడం జరిగింది. ఆ తరలి వచ్చిన ప్రజలను చూసి అపోజిషన్ పార్టీ వాళ్ళు ఓర్వలేని ఒక కుట్రతో ఫ్లయింగ్ స్క్వాడ్‌కు అదేవిధంగా పోలీసు వారికి ఫోన్ చేసి మమ్మలను ఇబ్బంది పెట్టి ఎక్కడోళ్ళక్కడ పంపియడం జరిగింది. మీ నాయకులు, మీ కార్యకర్తలు ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు? నాపై పోటీ చేసిన అభ్యర్థి, ఆ అభ్యర్థి వెనుక ఉన్నటువంటి ఇంకో డాక్టర్ వెంకట్ అని రాజకీయంగా వాళ్ళను ఉసిగొలుపుతూ నన్ను అడుగడుగునా అడ్డుకుంటున్నారు. ఏం చెప్తారు మీ ప్రత్యర్థులకు, ఏం చెప్తారు చివరిగా? ఏదైనా చెర్లపాలెం ప్రజలు అనేవాళ్ళు చాలా చైతన్యవంతులు, విద్యావంతులు. గ్రామంలో ఉన్నటువంటి మంచిని కూడా వాళ్ళు ఆలోచిస్తారు. ఇన్ని రోజులు నేను కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తగా మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు తెలుసు. జాన్సమ్మ కోసమే నేను గడప గడప తిరిగి గ్రామంలో ఓట్లు ఏపియడం జరిగింది. మా గ్రామం నుంచొని అత్యధిక మెజార్టీ ఇచ్చాము. మేడం గారికి కోసమే నేను ప్రతి గడప గడప తిరిగి ప్రజల కాళ్ళు మొక్కాను. నా కోసం నేను 100 సార్లు కాళ్ళు మొక్కుకుంటాను, ఓటు అడుక్కుంటాను. నేను చాలా బీదవాడిని. మా గ్రామ ప్రజలకు తెలుసు. నా దగ్గర ఏమీ లేవు. డబ్బు లేదు, ఆస్తులు లేవు, ఏం లేవు. నా మీద ఉన్నటువంటి ఒక ఆదరణ, ప్రేమ, అభిమానంతోటే ప్రజలు స్వచ్ఛందంగా నేను పిలవకపోయినా, అయ్యో బిడ్డ ఇన్ని రోజులు కష్టపడ్డాడు, టికెట్ రాలేదు అని నాకు మద్దతుగా నిలుస్తున్నారు. ఆ ప్రజాదరణ చూసి నాపై పోటీ చేసిన గత బీఆర్ఎస్ నాయకులే ఈరోజు కుట్రపూరితంతో పార్టీకి వచ్చి మా పార్టీలో ఉన్నటువంటి మొత్తాన్ని డిస్టర్బ్ చేసి టికెట్ లాక్కోవడం జరిగింది. నేను ఇన్ని రోజులు కష్టపడి తీరా తినే టైముకు ఇస్తారాకేసుకొని అన్నం తినే టైంకి వచ్చి గుంజుకొని వాళ్ళు మేము కాంగ్రెస్ అని చెప్తుంటే ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. నేను పోతే నాకు గడప గడపన తిరుగుతుంటే మంచి అపారమైన అభిమానం చూపిస్తున్నారు. మీ ప్రత్యర్థికి మీకు తేడా ఏంటి అసలు ఇద్దరిలో? నిన్నటి దాకా ఒక పార్టీలో ఉండి ఈరోజు పార్టీ మారడం నిజంగా ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయవచ్చు. ధర్మంగా ప్రజాస్వామ్యంలో పోటీ చేసి గెలవాలి. కానీ ఈయనకి ఎలాగూ ప్రజాదరణ ఉంది, పార్టీ బలం ఉంది, అండగా ఉందని మా ఝాన్సమ్మ దగ్గర చేరి ఇప్పుడు కుట్రలతో నాకు టికెట్ రాకుండా చేశారు. అదే మళ్ళీ ఇలాంటి కుట్రలు కూడా నాకు గత నుండి కూడా ఏ ముందు ముందు కూడా నన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో చేస్తారని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అయినా నా ప్రజలు నన్ను నమ్ముతారని నమ్మకం ఉంది.
మొదటి నుంచి ప్రచారంలోకి వెళ్తున్నాం. మా వైపుగా మేము వెళ్తూ ప్రజల మద్దతుతో ప్రచారంకి వెళ్తున్నాం. అందులో కూడా కొన్ని ఇబ్బందులకు గురి చేసిన సంఘటనలుగా చూస్తున్నాం. ఏదైతే ఆ ప్రత్యర్థులు ఏదైతే ఎత్తుగడ చేసుకున్నారో వాటికి దాన్ని తిప్పికొట్టే విధంగా ప్రజలు మా వైపు ఉన్నారు. ఏదేమైనా ఝాన్సీ రెడ్డి సహకారంతో కావచ్చు, తమ మద్దతుదారులు కావచ్చు, సీనియర్ నాయకులతో కావచ్చు, తమ ప్రజలతో కలిసి ప్రజల్లోకెళ్ళి తమ మద్దతు కూడగట్టుకొని ప్రజల్లోకెళ్ళి ఇంకా మేము విజయావకాశాలు సాధించేలా మేము ముందుకెళ్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రావంత్, వెంకన్న, మహబూబా జిల్లా న్యూస్.